ఆకాశంలోంచి పువ్వులు పడ్డాయి. ఏం జరిగిందని గబగబా ఆ అరణ్యం వైపుకు వచ్చాడు. తను కట్టిన శివాలయం దగ్గరే ఏదో మంచి హడావిడిగా ఉంది. గబగబా గుడిలోకి వచ్చి ద్వారం దగ్గర నిలబడి చూస్తున్నాడు. పార్వతీ సహితుడైన పరమశివుడు నిలబడి ఏదో దూరంగా నిలబడి మాట్లాడడం కాదు, కిరాతుడి 2 భుజాలు పట్టుకుని ఎంతో సంతోషంగా మాట్లాడుతున్నాడు. ఆ నంది ఆశ్చర్యపోయాడు. ఒక ఆలయం కట్టాను, ఇంత పూజ చేశాను, ఎన్నడూ నాకు సాక్షాత్కారం కలగలేదే, ఈ మహాకాలుడు సాక్షాత్కారం పొందాడు, ఏం అదృష్టం అని. ఇంతలో ఈ మహాకాలుడు తల తిప్పిలా చూశాడు. ఆ వైశ్యుడు కనబడ్డాడు. నంది రా రా అన్నాడు. ఆ నంది భయపడుతూ దగ్గరికి వచ్చారు. శంకరా, నంది నీకు తెలియదా, వైశ్యుడు నీ గుడి కట్టాడు, నీకెంత పూజ చేశాడో అన్నాడు. శివుడు ఇలా చూసి అన్నాడు, నందే వైశ్యుడా, ఏమో నాకు తెలియదు. ఆయనకి తెలియనిది ఉంటుందా? సర్వజ్ఞుడు. ఆయనకి తెలియంది ఏమిటి? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివో. అంతటి మహానుభావుడు నాకు వీడెవరో తెలియదు పొమ్మన్నాడు. అంటే ఆయనకి మహాకాలుడు వెంటనే అన్నాడు, మహానుభావ నీకు తెలియకపోతే నేను చెప్తా ఎవరో. నా మిత్రుడు గుడి కట్టాడు, ఈయన పూజ చేశాక నేను వచ్చి పూజ చేసేవాడిని 2 రోజుల నుంచే నేను మొదలెట్టా. 3వ రోజు నా అదృష్టం నువ్వు కనబడ్డావు. నా మిత్రుడు అన్నాడు. ఇంతకు ముందు తెలియదు కానీ నువ్వు మిత్రుడు అన్నావు కాబట్టి ఇప్పుడు ఇతన్ని కూడా అనుగ్రహిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, శివుడికి ఏం కావాలి? అంటే నా ఉద్దేశ్యం పూజలు చెయ్యొద్దనో, పత్రి వెయ్యొద్దనో, దేవాలయాలకు వెళ్ళొద్దనో, అభిషేకం చెయ్యొద్దనో నేను ప్రతిపాదిస్తున్నాను అనుకుంటే పొరపాటు. నేను అలా చెప్పట్లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏం చేశారు అన్నదానికన్నా మనసెంత ఉంచారు అంటే మీకు అని చెప్పడం పొరపాటు. ఎందుకంటే మీరు మహాభక్తులు. మీరు అన్నప్పుడు నాకు నేను చెప్పుకుంటున్నాను అని మీరు అర్థం చేసుకోవాలి. మీరు నా దగ్గర వినవలసిన వారు కాదు, మీకేం భక్తి తక్కువ ఉన్నవారు కాదు. లేకపోతే ప్రాంగణం ఇలా ఉడికిపోతున్నా సరే ఇలా ఒకరికొకరు ఇంత దగ్గరగా కూర్చుని మురిసిపోయి వింటున్నారంటే భక్తి లేకపోతే మీరు ఎందుకు కూర్చుంటారు? ఆ భక్తి, ఆ పారవశ్యం లేని వాళ్ళు ఈ వాతావరణంలో ఇలా కూర్చోగలరా? కూర్చున్నారంటే భక్తి ఉండబట్టే. కానీ ఆ భక్తి ఎక్కడ ఉన్నదో మనసు పెట్టి ఒక్కసారి పిలిస్తే చాలు పలుకుతాడే. అది శంకరుడి యొక్క తత్వం, అది శివతత్వం. అందుకే నీ స్నేహితుడు అంటున్నావు, అందుకే నీతో సమానంగా ఈ నందిని కూడా ఆదరిస్తాను అని మీ ఇద్దరికీ కూడా నా ద్వారపాలక పదవి ఇస్తున్నాను. నేను లోపలికి వెళ్ళినా బయటికి వచ్చినా మీకు నన్ను ఎప్పుడు చూడాలనిపించినా ఇలా లోపలికి చూస్తేనే కనపడుతూ ఉంటాను.